हाँ माय मीटिंग है हाँ आएंगे आएंगे ఈరోజు మా ఆత్మీయులు మన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ నూతనంగా ఎన్నికైన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన నా ప్రియమిత్రుడు సోదరుడు ప్రీతం గారు, వేదికపై ఉండబడిన ఆల్ ఇండియా ఎస్సీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, వేదికపై ఉండబడిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన సోదరులకు, సోదరిమణులకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాకు కొద్ది ఆరోగ్యం బాగా లేకున్నా కూడా, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నా కూడా మా తమ్ముడిని పదవీ స్వీకార మహోత్సవానికి రావాలనే ఆలోచనతో రావటం జరిగింది. వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. ప్రీతం గురించి కొన్ని విషయాలు మీ ముందుతో తెలుసుకున్నాను. నేను ప్రీతంను 2009 సంవత్సరం నుంచి బాగా ఎరుగుతున్నాను. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ కావటమే కాదు, ఆయనని శాసనసభ్యునిగా చూడాలని చెప్పి 2009 కానీ 14 కానీ 18 కానీ 23 కానీ కావాల్సింది. తప్పనిసరిగా ప్రీతం ఎన్నడైనా కూడా శాసనసభ్యుడైతాడు, మంత్రిగా అవుతాడని కూడా ఈ ఏదైనా పట్టుబట్టడమే కాకుండా దాన్ని సాధించే గుణం గలవాడు ప్రీతం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రీతం గురించి, వారి ఫ్యామిలీ గురించి నేను చూసినట్టయితే ఎంతో కష్టపడి పైకి వచ్చినవాడు. ఎన్ఎస్సీలో కానీ యువజన కాంగ్రెస్లో కానీ బాగా పనిచేసి ఈరోజు ఎస్సీ డిపార్ట్మెంట్ కూడా మొన్న ఎన్నికల ముందు కానీ ఎన్నికలలో కానీ బాగా పనిచేసినాడు. ఈరోజు ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిందంటే ప్రీతం గారి కృషి ఉందని కూడా ఈ సందర్భంగా మనకు డిపార్ట్మెంట్ను చాలా ముందుకు తీసుకెళ్ళినారు. నేను 40 సంవత్సరాలు క్రియాశీల రాజకీయాలు ఉన్నాను, కానీ ప్రీతంకు ఉన్నంత ఢిల్లీలో పలుకుబడి నాకు కూడా లేదని కూడా మనం చెప్తున్నాను. ఎక్కడికి పోయినా కూడా ప్రీతమును ఒక ప్రేమగా, ఆప్యాయతగా పిలిచే నాయకులు కేంద్రంలో చాలామంది నేను స్వయంగా చూసినాను. నన్నే తీసుకుపోయి పరిచయం చేసేది ప్రీతం. అటువంటి నాయకుడికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చాలా తక్కువదని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. తప్పనిసరిగా ఆ భగవంతుడి దీవెనలు ఉంటాయి, మీ అందరి సహకారం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో నేను చెప్తున్నాను, శాసనసభ్యునిగా ఎన్నిక అవుతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ నేను ఎక్కువ మాట్లాడలేను. ఈరోజు మా తుంగతుర్తి కానీ సూర్యాపేట నుంచి కానీ కార్యకర్తలు చాలామంది వచ్చినారు, ఆయన అభిమానులు వచ్చినారు. నేను ఒక్కటే ఈ సందర్భంగా ప్రీతము చెప్పేది,
ఏదైతే ప్రభుత్వంలో ఇదివరలో ప్రభుత్వంలో దళిత బంధు పేరు మీద దళితులను ఏదైతే మోసం చేసినారో ఆ విధంగా చేయకుండా ఎవరైతే అర్హులైన వారు బీద వారికి మీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వారిని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధ వేస్తుంది. ఏదైతే దళిత బంధు పేరు మీద ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు ఇచ్చినారు కానీ పేదవారికి ఇవ్వలేదని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. అందుగురించే మీరు ప్రీతం నువ్వు ఎప్పుడైనా కూడా ప్రతి జిల్లాలో తిరుగు సమీక్షలు పెట్టు. గతంలో ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాటిపైన మీరు విచారణ చేయించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. అదేవిధంగా ప్రతి మండలంలో తిరుగు అక్కడ ఉండబడిన బీద వారిని కలుసుకో, వారికి ఏదైతే సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకొక నాయకుడు వచ్చినాడు, మన బెల్లె నాయక్ గారు. నిజంగా శ్రీధర్ బాబు గారు వస్తున్నారు, మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కూడా వస్తున్నారు. నిజంగా వీరు ఎంత కష్టపడ్డారంటే చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. కష్టానికి ఫలితం ఈరోజు దొరికింది. వారు కూడా బాగా పనిచేస్తారని చెప్పి నాకు విశ్వాసం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఏదైతే దళితులకు కానీ గిరిజనులకు కానీ చాలా అన్యాయం జరిగింది. మరి తప్పనిసరిగా మరి వీరు పేద ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించే మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం చెప్తూ గౌరవనీయ మంత్రి శ్రీధర్ బాబు గారు స్వాగతం పలుకుతున్నాను.